జీవులకు కూడా స్వతంత్రాన్ని ఇవ్వాలని అహింస పోరాటాన్ని ఎంతో చేశారు. కానీ అది మనం తేలేకపోతున్నాం. మహానుభావులు ఎంతోమంది మానేసి అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు కదా. నరేంద్ర మోడీ శాకాహారి, ఎంత అద్భుతమైన పాలన అందిస్తున్నారు. ఒక విరాట్ కోహ్లీ శాకాహారి, ఎంత అద్భుతమైన క్రికెట్ ఆడాడు. అలాగే మనం అవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళ అలవాట్లుగా మనం ఉండగలం. ఏమైపోయింది మనకి? ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ జబ్బు వచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామో తెలియదు. నిమిషం మంది కావాలి. ఇక నుంచైనా చచ్చిపోతే ఏం సాధించలేదు, ఏముంది మళ్ళీ పుడతాం అంతే. ఇకనైనా మనం తెలుసుకొని ఆ జీవులకు స్వతంత్రాన్ని ఇద్దాం, మన శరీరానికి స్వతంత్రాన్ని ఇద్దాం. ఈ శరీరం వాటి వల్ల షుగర్లకి, బీపీలకి అన్నిటికీ ఇదైపోయి లాస్ట్ చప్పిడి కూడా తినవలసి వస్తుంది. ఎందుకు అంత బాధ? ఏ జబ్బు లేనివాడికి కూడా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. ఇది డబ్బిచ్చుకోనాలా, చదువుకోవాలా? మారండి. ఆధ్యాత్మిక చింతనతో సినిమాలు చూడండి, క్రికెట్ ఆడండి, అన్నీ ఆడండి, అద్భుతంగా బతకండి, ఎంజాయ్ చేయండి. కానీ ఈ ఒక్క జీవులకు స్వతంత్రాన్ని ఇవ్వండి ఆగస్టు 15కి. ఇదే నేను కోరుకునేది. మారుతారని అనుకుంటున్నాను. మారుతారు.